దివంగత ఎన్టీఆర్ సాధించిన ప్రభంజనం తర్వాత అంతే ప్రభంజనం ఇప్పుడు తమిళనాట విజయ్‌కే దక్కుతుందని అంటున్నారు పరిశీలకులు. దివంగత ఎన్టీఆర్ 1982లో తెలుగుదేశం పార్టీని ప్రారంభించి కేవలం ఏడాది కాలంలోనే 1983లో జరిగిన ఉమ్మడి ఏపీ ఎన్నికల్లో 201 స్థానాలను విజయం దక్కించుకొని భారీ ప్రభంజనాన్ని ఓట్ల సునామీని సృష్టించారు. ఆ తరువాత తాజాగా తమిళనాడులో తమిళ వెట్రి కళంగం అంటే టీవీకే పేరుతో పార్టీ పెట్టి రెండేళ్లలో విజయ్ అంతే ప్రభంజనాన్ని సృష్టించారని పరిశీలకులు చెబుతున్నారు. తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టీవీకే మెజారిటీ మార్పుకు దగ్గరవుతున్న తరుణంలో ఆ పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ కి ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగు సినీ దిగ్గజ ఎన్టీఆర్ కు మధ్య ఒక ప్రత్యేకమైన సారూప్యత ఉంది అని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు తర్వాత తన సొంత పార్టీని స్థాపించిన రెండేళ్లలోనే ఎన్నికల విజయం సాధించింది రెండవ వ్యక్తిగా విజయ్ నిలిచారు. తమిళనాట దివంగత ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ 1972లో తన సొంత పార్టీ అయిన ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కళింగం అంటే ఏఐఏడీఎంకే అన్నమాట. ఇది స్థాపించినప్పుడు ఆయన 1977లో అధికార పీఠాన్ని అధిష్ఠించారు. అంటే దాదాపు 5 ఏళ్ల పాటు వేచి చూడాల్సి వచ్చింది. కానీ విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ తన ప్రత్యర్థులైన డిఎంకే, ఏఐఏడీఎంకేల వంటి బలమైన పార్టీలను పక్కకు తోసి ముందంజలో దూసుకుపోయారు. 234 మంది సభ్యులున్న సభలోని సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆ పార్టీకి 118 మంది ఎమ్మెల్యేలు అవసరం. టీవీకే సొంతంగా 111 మంది అభ్యర్థులను గెలిపించుకుంది. తన పార్టీను స్థాపించిన 9 నెలల్లోనే ఎన్టీఆర్ అవిభక్త ఆంధ్రప్రదేశ్ లోని జరిగిన 1983 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి 27 ఏళ్ల కాంగ్రెస్ పాలనను ముగింపు పలికారు. 1983 జనవరి 9న ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. రెండేళ్ల క్రితం తన పార్టీని స్థాపించిన విజయ్ దాదాపు అదే ఫలితాన్ని అందుకున్నారని పరిశీలకులు చెబుతున్నారు. కానీ అదే తమిళనాడులో విజయ్ కంటే ముందు అనేక మంది సినీ నటులు పార్టీ పెట్టినా ఇటువంటి విజయాన్ని సాధించలేకపోయారు. దక్షిణాది రాష్ట్రాలలో సినీ నటులు రాజకీయాల్లోకి ప్రవేశించడం అసాధారణమేమీ కాదు. అయితే రాజకీయాల్లో అడుగుపెట్టిన చాలా మంది నటులు ఎక్కువ కాలం కొనసాగించలేకపోయారు. సూపర్ స్టార్ చిరంజీవి 2008లో తన సొంత పార్టీ ప్రజారాజ్యంను ప్రారంభించగా అది 2011లో కాంగ్రెస్ లో విలీనమైంది. ప్రజారాజ్యం 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి 18 స్థానాలను గెలుచుకుంది. ఆ తరువాత చిరంజీవి క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. తమిళనాడులో సీనియర్ నటుడు కమల్ హాసన్ 2018లో మక్కల్ నిధి మయ్యం అనే పార్టీ అంటే ఎంఎన్ఎం ను స్థాపించారు. ఆయన 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూర్ సౌత్ నుండి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన డిఎంకేతో పొత్తు పెట్టుకుని 2025లో రాజ్యసభ సభ్యుడిగా కెప్టెన్ గా పేరు పొందారు. మరో ప్రముఖ తమిళ నటుడు విజయకాంత్ 2005లో దేశీయ మురపోకు ద్రావిడ కళింగం అంటే డిఎండికేను స్థాపించారు. మరుసటి సంవత్సరం జరిగిన తన తొలి ఎన్నికల బరిలోని డిఎండికే మంచి పోటీ ఇచ్చిన విజయకాంత్ మాత్రం వృద్ధాచలం నుండి గెలుపొందారు. ఇతర నేతలు ఓడిపోయారు.